బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి ఆంధ్రప్రదేశ్ జనం ఏమనుకుంటున్నారు, పోలవరం అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏంటి, సూపర్ 6 పై ఏమనుకుంటున్నారు, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతోంది బిగ్ టీవీ. విశాఖ జిల్లాలోని విశాఖ సౌత్ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన నుంచి చెన్నుబోయిన వంశీకృష్ణ పోటీ చేశారు. వైసీపీ నుంచి వాసుపల్లి గణేష్ పోటీలో ఉన్నారు. వంశీకృష్ణ గణేష్పై 64,594 ఓట్ల మెజార్టీతో విజయాన్ని ఆయన ఖాతాలో వేసుకున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్ జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గ ప్రజలకు వంశీకృష్ణ ఇచ్చిన హామీలేంటో ముందుగా చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. రోడ్లు డ్రైనేజీలకు శాశ్వత పరిష్కారాన్ని చూపుతానన్నారు. అక్కడ రోడ్లు డ్రైనేజీల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మంచి రోడ్లు వేయిస్తాను, అలాగే డ్రైనేజీల సమస్యను కూడా శాశ్వతంగా పరిష్కరిస్తాను అని చెప్పారు. ఇక సెగ్మెంట్ను ప్రగతి పదంలో నడిపిస్తాను అంటూ హామీ ఇచ్చారు. అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయిస్తాను అని చెప్పారు. విశాఖను గ్రీన్ సిటీగా అభివృద్ధి చేస్తాను అంటూ హామీ ఇచ్చారు. మరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఇవే. జగదాంబ పూర్ణ మార్కెట్లో ట్రాఫిక్ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ ట్రాఫిక్ సమస్యలు తీరితే చాలు మాకు అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. వాహనదారులందరూ అదే మాట అనుకుంటూ ఉన్నారు. కానీ ట్రాఫిక్ సమస్యలు తీరకపోవడం ఒక ప్రధాన సమస్య. ఇక ఆపరేషన్ లంగ్స్ పేరుతో జీవీఎంసీ డ్రైవ్పై రగడ కనిపిస్తూ ఉంది. వీధి వ్యాపారులకు ఇబ్బందులు అని ఎమ్మెల్యే అంటూ ఉన్నారు. ఇక పడవలు నిలిపే చోట పార్కింగ్ లేక అక్కడ రద్దీ పెరుగుతూ ఉంది. పూర్ణ మార్కెట్, జ్ఞానాపురం, అల్లీపురంలో డ్రైనేజ్ సమస్యలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇవి ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ జనం ఏమనుకుంటున్నారు, పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడుకుందాం. ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకుంటున్నారు ఎమ్మెల్యే. అలాగే చిరు వ్యాపారుల పక్షాన ఎమ్మెల్యే నిలబడుతూ ఉన్నారు. బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు. ఇక కేజీహెచ్లో క్యాన్సర్ యూనిట్కు 42 కోట్ల రూపాయలు మంజూరు చేయటం, ఇవన్నీ పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో కూడా చూద్దాం. నెగిటివ్గా ఉన్న అంశాలు ఇవే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ఎమ్మెల్యే సరిగ్గా ఫోకస్ చేయడం లేదు అని జనం అనుకుంటూ ఉన్నారు. హార్బర్ అభివృద్ధిపై ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. అలాగే డ్రైనేజీలు ఎప్పటికీ ఓవర్ఫ్లో అవుతూనే ఉన్నాయి. మరి డ్రైనేజ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాను అన్న ఎమ్మెల్యే వాటిని ఎందుకు లైట్ తీసుకుంటున్నారు అని జనం అడుగుతూ ఉన్నారు. ఇక ఎమ్మెల్యేపై టీడీపీ క్యాడర్ అసంతృప్తిగా ఉంది. ఇవన్నీ ఎమ్మెల్యేకు నెగిటివ్గా ఉన్న అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 3% మంది చెప్తున్నారు. బాగుంది అని 7.5% మంది అంటున్నారు. పర్వాలేదు అని 57.5% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 20% మంది జనం అంటుంటే అస్సలు బాగాలేదు అని 12% మంది జనం చెబుతున్నారు. అంటే దగ్గరగా 32% మంది ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 68% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 22.5% మంది జనం చెప్తుంటే బాగుంది అని 32.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 37.5% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 5% మంది అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 2.5% మంది అంటున్నారు. అంటే ఓవరాల్గా 7% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే 93% మంది ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు సంతృప్తిగా ఉంది అని చెప్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 10% మంది అంటున్నారు. బాగుంది అని 25% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 42.5% మంది అంటున్నారు. బాగాలేదు అని 17.5% మంది చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 5% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 22% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 78% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూడండి. చాలా బాగుంది అని ఈ నియోజకవర్గ ప్రజలు ఎవరు చెప్పడం లేదు. కానీ బాగుంది అని మాత్రం 20% మంది
మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 45% మంది అంటున్నారు. బాగా లేదు అని 27.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగా లేదు అని 7.5% మంది జనం చెప్తున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని ఈ నియోజకవర్గంలో ఎవరూ చెప్పలేదు. బాగుంది అని మాత్రం 12.5% మంది జనం చెప్పారు. పర్వాలేదు అని 32.5% మంది జనం అన్నారు. బాగా లేదు అని 45% మంది జనం చెప్తుంటే అస్సలు బాగా లేదు అని 10% మంది జనం చెప్తున్నారు. ఇక నారా లోకేష్ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుంది అని ఎవరు చెప్పలేదు. బాగుంది అని మాత్రం 7.5% మంది జనం అన్నారు. పర్వాలేదు అని 55% మంది జనం చెప్తుంటే బాగా లేదు అని 30% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 7.5% మంది జనం చెప్తున్నారు. అమరావతి పనులు పూర్తవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తవుతాయి అని 15% మంది అంటున్నారు. కావు అని ఇంకో 15% మంది చెప్తున్నారు. కావచ్చు అని 52.5% మంది జనం చెప్తుంటే తెలియదు అని 17.5% మంది జనం అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పూర్తవుతుందని 9.8% మంది అంటుంటే కాదు అని 24.4% మంది అంటున్నారు. కావచ్చు అని 41.5% మంది జనం చెప్తుంటే తెలియదు అని 24.3% మంది జనం అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగిన ప్రశ్నకు పెరిగాయి అని 2.4% మంది అంటున్నారు. పెరగలేదు అని 92.7% మంది చెప్తుంటే పెరిగి ఉండొచ్చు అని 4.9% మంది జనం అంటున్నారు. తెలియదు అని ఎవరూ చెప్పడం లేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారని అడిగితే వస్తుందని 10% మంది అంటున్నారు. రాదు అని 17.5% మంది అంటున్నారు. రావచ్చు అని 15% మంది జనం చెప్తుంటే తెలియదు అని 57.5% మంది జనం అంటున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 14.6% మంది జనం అంటున్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 22% మంది జనం చెప్తుంటే తెలియదు అని 63.4% మంది జనం అంటున్నారు. ఇవి విశాఖ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.